ఈ వీడియోలో మీ పిల్లలు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే వాళ్ళ బ్రెయిన్, అటెన్షన్ ఇంకా బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుందో తెలుసుకుందాం. ఈ వీడియోలో పేరెంట్స్కి ఇంకా పెద్దవాళ్ళకి అందరికీ అర్థం కావడానికి థియరీ కంటే ఎగ్జాంపుల్స్తో ఎక్కువ చెప్తున్నా. కింద డిస్క్రిప్షన్లో రీసెర్చ్ పేపర్స్ అటాచ్ చేస్తున్నా, కుదిరిన వాళ్ళు తప్పకుండా చదవండి. ఇప్పుడు వాళ్ళ అటెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, అన్సెటిల్డ్ బిహేవియర్ డ్యూరింగ్ ప్లే. సపోజ్ మీ పాప బిల్డింగ్ బ్లాక్స్తో పెద్ద టవర్ కడదామని కూర్చుంటుంది. కానీ పాప బాగా ఫాస్ట్ పేస్డ్ షార్ట్ వీడియోస్ చూడడం వలన పాప ఎక్కువసేపు కూర్చొని ఆ టవర్ కట్టలేదు. వాళ్ళు ఇంకో యాక్టివిటీకి ఫాస్ట్గా ఇంకో యాక్టివిటీకి షిఫ్ట్ అవుతారు. సెకండ్, లెస్ థాట్ఫుల్ రెస్పాండింగ్ ఇన్ ఫార్మల్ టెస్ట్స్. ఇది అర్థం అవ్వాలంటే కేత్ థింకింగ్ గురించి చెప్పాలి. ఈ కేత్ థింకింగ్ అర్థం కాకపోతే మళ్ళా చూడండి, అప్పుడు అర్థం కాకపోతే మళ్ళా చూడండి, అర్థమయ్యే వరకు చూస్తూనే ఉండండి. సపోజ్ మీరు హైదరాబాద్లో పీజీ హాస్టల్లో ఉంటున్నారు. మీరు మీ బట్టలు వాషింగ్ మిషన్లో వాషింగ్కి వేయాలి. మనందరికీ తెలుసు సాటర్డే సండే ఖాళీగా ఉండదు, రష్ ఎక్కువ ఉంటుందని వాషింగ్ మిషన్స్కి. అప్పుడు సాటర్డే సండే వాషింగ్ మిషన్కి వేసే వాళ్ళని K1 అంటారు. కొంతమంది సాటర్డే సండే ఎక్కువ రష్గా ఉంటుంది, అందుకే వాళ్ళు ఫ్రైడే నైట్ వేస్తారు, వాళ్ళని K2 అంటారు. నెక్స్ట్ లెవెల్ థింకింగే K3. ఈ K3 వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే, సాటర్డే సండే ఎక్కువ రష్గా ఉంటుందని కొంతమంది ఫ్రైడే వస్తున్నారు. ఈ థింకింగ్ని మనం ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్లో, మ్యాథ్స్లో, చెస్లో, స్టాక్ మార్కెట్లో ఇంకా బిజినెస్ స్ట్రాటజీస్లో యూస్ చేస్తాం. ఈ కేత్ లెవెల్ థింకింగ్ మీకు అర్థమైతే, ఇక్కడ పిల్లలు షార్ట్స్ చూడడం వలన వాళ్ళకి చిన్న మ్యాథ్స్ ప్రాబ్లం, హోంవర్క్ అయినా ఫాస్ట్గా రష్లో ఎక్కువ మిస్టేక్స్ చేస్తారు. వాళ్ళు K1 దగ్గరే ఎక్కువ ఉంటారు. K2, K3 ఎక్కువ వాళ్ళ బ్రెయిన్ వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ క్విక్ చేంజెస్కి, కాన్స్టెంట్ స్టిమ్యులేషన్కి వాళ్ళ బ్రెయిన్ అలవాటు పడిపోయింది కాబట్టి. ఇంకా థర్డ్ వన్ వచ్చి డిఫికల్టీ ఇన్ మెయింటైనింగ్ అటెన్షన్. పిల్లలు షార్ట్ ఫామ్కి ఎక్కువ అడిక్ట్ అయితే స్కూల్లో ఫోకస్ చేయడం కూడా కష్టం. వాళ్ళ బ్రెయిన్ ఊక్ని డిస్టర్బ్ అవుతుంది. టీచర్స్ చెప్పేది వినడానికి, ఫోకస్ చేయడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పటి వరకు అటెన్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు బిహేవియర్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో ఫస్ట్ వన్, మోస్ట్ స్టబర్న్ అండ్ యాంగ్రీ. మీరు షార్ట్స్ బాగా చూసే పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఊరిని ఇరిటేట్ అవుతారు, వాళ్ళకి మొండు పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుంటే వాళ్ళకి పట్టలేనంత కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కాన్స్టెంట్ డోపమైన్ హిట్స్ అవుతూ ఉంటాయి. ఈ డోపమైన్ ఎందుకు రిలీజ్ అవుతుందంటే షార్ట్స్లో ఉండే వేరియబుల్ రివార్డ్ వల్ల. మనకి అయినా పిల్లలకి అయినా చూసినప్పుడు వచ్చేది ఈ చీప్ డోపమైన్. ఇప్పుడు సిగరెట్ తాగేవాడికి తాగే కొద్దీ ఎంత తాగాలనిపిస్తుందో ఈ షార్ట్స్ చూసేవాడికి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. బ్యాడ్ హ్యాబిట్స్ మనకి ఎలా అలవాటు అవుతాయని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చూడండి. ఇప్పుడు బిహేవియర్లో సెకండ్ది వచ్చి అడిక్టెడ్ టు డిజిటల్ మెటీరియల్స్. మీ పిల్లలు ఎక్కువగా ఖాళీ టైంలో బయట ఆడుకోవడం, చదువుకోవడం, పాటలు, డ్యాన్స్ కన్నా ఫోన్లో ఎక్కువ రీల్స్ చూస్తూ ఉంటే దీనివల్ల ఇంకా వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఇంకా ఆ రీల్స్ నుంచి బయటపడడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ రీల్స్ నుంచి బయటపడడానికి సొల్యూషన్ ఏంటంటే మెల్లమెల్లగా వాళ్ళ ఫోన్ అవర్స్ లిమిట్ చేయాలి. మీరు కూడా వాళ్ళతో కలిసి ఆ రీల్స్ చూసి వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఫ్రెండ్స్తో ఎక్కువగా ఉండేటట్టు చూడాలి. ఫిజికల్ హాబీ ఏదో ఒకటి అలవాటు చేయించండి, లైక్ డ్యాన్స్, కరాటే, క్రికెట్. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 1 మిలియన్కి చాలా దూరంగా ఉంది.